సో యాక్చువల్లీ నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్ అండి 2006 అనుకుంటా. అప్పుడు నేను +1 +2 చదువుతున్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా మెడికల్ సీట్ తెచ్చుకోవాలి అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి, మెడికల్ సీట్ అని చెప్పి ట్రై చేశాను ఆ రోజుల్లో 2006. సో రకరకాల స్పోర్ట్స్ ఆడా, టెన్నిస్ ఆడాను, క్రికెట్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాదని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈయన సెయిలింగ్ చేర్పించని చెప్పి సెయిలింగ్ చేర్పించింది. సో సెయిలింగ్ నేర్చుకున్నప్పుడు ఐ వెంట్ టు వైజాగ్ అండి. వైజాగ్లో ఒక బోట్ తీసుకొని సెయిల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ వెంట్ ఇన్ టు ద సీ. అక్కడ ఒక బార్నికల్స్ తెలుసా, బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి. బార్నికల్స్ అంటే ఒక సీ యానిమల్, అలా బార్నికల్స్ సీ షెల్స్ లాగా ఉంటుంది, అలా మూవ్ అవుతుంది. ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హంబ్యాక్ వేల్ వైల్డ్ లైఫ్ ఇన్ వైజాగ్. అది చూసి షాక్ అయి ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది, నా ముక్కు ఇరిగింది, నేను కింద పడ్డా నీళ్ళలో. పక్కన వేలు, పక్కన ఇది, నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుంది ఇప్పుడు కంగారు పడ్డా. లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడదు, మెల్లగా వచ్చాను నాకు. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ నైస్ క్యూట్ జెలీఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్. సో అది మార్క్ ఇప్పటికే ఉంది. సో ఆ జెలీఫిష్ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను నవదీప్ గారిని అడుగుతాను, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎన్కౌంటర్, మీరు కాకుండా? హలో, అంటే యానిమల్స్ నన్ను ఎప్పుడు చూసాయనా, నేను యానిమల్స్ ఎప్పుడు చూసాననే? ఇలా చెప్పే ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అన్న నువ్వు ఒక వర్గానికి ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషన్ అంటారు. ఆ వర్గం ఏంటో తెలియట్లేదు నాకు. అదే వర్గమా? జిమ్ కార్బెట్లో జిమ్ కార్బెట్ అని టైగర్ రిజర్వ్ ఉందండి ఉత్తరాఖండ్లో. సో అక్కడ లోపల కొన్ని ల్యాండ్స్ ఇంత మునుపు అంటే రిజర్వ్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఊర్లన్నీ ఖాళీ చేపించి రీలొకేషన్ చేసి ఆ ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రం ప్రైవేట్గానే ఉంచుతారు. అంటే సంబడి క్యాన్ ఓన్ ఇట్, కానీ వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళాలి. కార్లో అంటే మీ ల్యాండ్లో తప్ప బయట ఎక్కడికి రాకూడదు, అవి ఉన్నాయి కొన్ని రెస్ట్రిక్షన్స్. సో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళది ఉంటే వెంట్ వన్స్ అనమాట. సో క్లియరింగ్ చేసుకున్నారు, కొంచెం ప్రైవేట్ ల్యాండ్ ఉంటే క్లియరింగ్ చేసుకున్నారు. టెంట్స్లో ఉన్నాం మేము. టెంట్స్లో ఉంటే అక్కడ ఏదో కడుతున్నారు, ఆల్రెడీ కడుతుంటే వాళ్ళు ఏంటంటే వర్కర్స్ అక్కడ లోపల ఉండి కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కుక్కలను తెచ్చుకుంటారండి. కుక్కలను తెచ్చుకుంటే ఏమవుద్దంటే డే టైం కట్టేసి పెట్టాలి, నైట్ టైం వదిలేయాలి కుక్కల్ని. ఎందుకంటే డే టైం కట్టయిపోతే అవి వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలుసు అక్కడ టైగర్స్ ఉంటాయని. నైట్ టైం ఉండాలి. సో వాళ్ళు కూడా లేరు, వాళ్ళు అప్పటికి 1 month 40 days ఎంతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే సరే క్లియరింగ్ చేసి పెట్టినాను, టెంట్లో ఉందామని టెంట్లో వేసుకొని ఉంటే కరెక్ట్గా వివర్ ఇన్ ద టెంట్స్. ఆ క్లియరింగ్లో కరెక్ట్గా మేము పొద్దున్న చిన్న సౌండ్స్ ఏవో వస్తున్నాయి, చూస్తే దేర్ వాజ్ అ టైగర్ జస్ట్ క్రాసింగ్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంట్. సో అంటే మామూలుగా మనకి అంటే జనాలకి చాలా తెలియంది ఏంటంటే పులి ఉంటే మీద పడిపోద్ది, పులి ఏదో చంపేస్తాడు. ఏం చేయమండి, పులులు యాక్చువల్లీ మనుషులంటే చిరాకు వాటికి. మనుషులు మాంసం కాదు, అవి మ్యాన్ ఈటర్స్, అవి వేరే సినారియో. బట్ జనరల్గా మనం అడవిలో అలా అని ఎలమని కాదు, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఓకే. జనరల్గా మనుషులు వాయిస్లు అవి వినిపించినప్పుడు దే టర్న్ ద అదర్ వే అండ్ గో. చాలా అంటే వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అంటే ఇప్పుడు ఊర్లో కూడా స్నేక్స్ ఉంటే అది కనిపిస్తే దాన్ని చంపేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆబ్వియస్లీ చాలా అంటే మన తప్పు వల్ల అవి మనల్ని, ఇప్పుడు ఒక పాము మనల్ని కరిసింది అనుకోండి, దానికే నష్టం. ఎందుకంటే మళ్ళీ ఆ వెనం ఫామ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టేదాకా అవి వేరే ఫుడ్ తినలేదు, అంతే కదా? కరెక్టే కదా? ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాను, ఏం తప్పు ఉంటే చెప్పు. కరెక్టే కదా? సో ఏ వైల్డ్ యానిమల్ అయినా దానికి థ్రెట్ ఉంటే తప్ప మనల్ని అటాక్ చేయదు.
బట్ మనం చిన్నప్పుడు సినిమాల్లో అవి ఇవి చూసి నాగుపాము వాడిని గుర్తుపెట్టుకొని వెనక్కి వచ్చి కాటేసింది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, ఫోక్లోర్లో ఉంటాయి. బట్ అంటే కమింగ్ టు ద పాయింట్ హియర్, ఈ భూమి మీద మనం కన్జ్యూమ్ చేస్తూ ఇందాక మాట్లాడుకున్నట్టు కన్జ్యూమ్ చేసేసుకొని మన టైం అయిపోయిన తర్వాత మనం ఉన్నంత వరకు బాగుంటే చాలనే యాటిట్యూడ్ మారాలండి. జనరల్గా నేను ఎక్కడో చదివాను, ద ఎర్త్ ఈజ్ అ క్యాంపింగ్ గ్రౌండ్ విచ్ వీ హ్యావ్ లీజ్డ్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఈరోజు మనం దాన్ని వాడుకొని అంటే దాంతో కో ఎగ్జిస్ట్ అయ్యి మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు పిల్లలు అంటున్నారు తప్ప వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది, మనం ఏం చేస్తున్నాం క్లైమేట్ కోసం, మనం ఏం చేస్తున్నాం వైల్డ్ లైఫ్ కోసం, మనం ఏం చేస్తున్నాం కన్జర్వేషన్ కోసం అని ఎవరు మాట్లాడుకోవట్లేదు. అంటే మనం ఉన్న టైంలో ఇప్పుడు ఆల్రెడీ 5-6 ఇయర్స్ బ్యాకే ఢిల్లీ లాంటి ప్లేస్లో పిల్లల్ని స్కూల్కి వెళ్ళొద్దు ఎందుకంటే బయట కాలుష్యం ఎక్కువ ఉంది, ఊపిరి పీల్చుకోలేరు అనే పరిస్థితి 6 సంవత్సరాల క్రితం వచ్చింది ఢిల్లీలో. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో వెన్ పీపుల్ లైక్ శ్రీకాంత్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద జెంటిల్మెన్ హియర్ అంటే ఒక వైల్డ్ లైఫ్ గురించి స్వార్థం లేకుండా ఇలాంటి చేసినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ అండి. మీడియా మిత్రులకి, ఈ లైవ్ చూస్తున్న కామన్ మ్యాన్కి నేను చెప్పేది ఏంటంటే, నా రిక్వెస్ట్, మన హీరో సినిమాలు వస్తే అవన్నీ మనం చేస్తాం, అదంతా ఓకే అండి. బట్ రిమెంబర్ దట్ టుడే ఇక్కడ ఇది మనం మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ట్రైలర్ ఆర్ మన టీజర్ రిలీజ్ చేసినప్పుడు యూ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మీ పిల్లలు ఈరోజు చూసి ఇదేంటి అని, ఇక్కడ ఇందాక పిల్లలు సాయి దట్ వాజ్ ఎ వెరీ నైస్, వెరీ 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 స్వీట్ గెస్చర్. అంటే వాళ్ళ కోసం మనం ఏం వదిలి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి అవేర్నెస్ చూసుకొని ఉంటే బాగుంటుంది. అంటే లెట్ ఇట్ బి ప్లాస్టిక్, లెట్ ఇట్ బి పొల్యూషన్, ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీఆర్ మోర్ కాన్షియస్, మోర్ అవేర్ ఆఫ్ పిల్లలు కాదు, వాళ్ళకి ఏం వదులుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం అందరం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవదీప్ గారు, మీకే ఇక్కడ సార్. నవదీప్ అంటే ఈ మధ్యకాలంలో వినిపించట్లేదు మీ పేరు, అక్కడక్కడ వినిపించట్లేదు కొన్ని చోట్ల. ఏదన్నా ఇది కాదు మన సెక్షన్ వేరే ఉంది. ఎప్పుడన్నా ఏదన్నా కేసు వచ్చినప్పుడు టక్కుమంట నవదీప్ పేరు వచ్చేది, ఈ మధ్యకాలంలో రావట్లేదు. అటువంటిది మీలో ఇటువంటి యాంగిల్ ఉందని చాలా మందికి తెలియదు. ఫస్ట్ శ్రీకాంత్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది, శ్రీకాంత్ ఎలా నమ్మారు, ఫస్ట్ అదేదో బోర్డు గీమన్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు, దీనికి హెల్ప్ చేయాలనే మా ఐడియా ఎందుకు వచ్చింది? ఇంటెన్షన్ అండి. అంటే తను ఐ వాంట్ టు మీట్ యూ అంటే జనరల్గా ఏంటి అంటే చూశాను కదా, తను ఇప్పుడు ఈ రోజున ఒక మనిషి ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు దేని గురించి పనిచేస్తున్నారు అంతా మనకి ప్రొఫైల్ లాగా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. సో చూసినప్పుడు మీరు ఇప్పటికీ చూస్తే హలో, సో తను చేసిన వర్క్, తనకు వచ్చిన అవార్డ్స్, తను తీసిన ఫోటోలు అన్నీ ప్రొఫైల్లో ఉంటాయండి. శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ కదా, శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ ఈజ్ ద ఐడి. సో మనిషిని మామూలుగా నేను బాగా యాక్టివ్గానే ఉంటానండి సోషల్ మీడియాలో. ఏమన్నా మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి అని చూస్తాను. చూసినప్పుడు తన వర్కే చాలా క్రేజీగా ఉంది. అసలు తను తీసిన ఫోటోలు మీరు చూడండి తర్వాత చాలా బాగుంటాయి. సో నేను చూసినప్పుడు డెఫినెట్లీ ఈజ్ అ టాలెంటెడ్ గై. మరి నాకు ఐ సెడ్ ఓకే రండి కలుద్దాం అంటే, కలిసిన తర్వాత చెప్పాడు ఇది అని. తను కొన్ని ల్యాప్టాప్లో ఇప్పుడు మీరు చూసింది దాంట్లో కొన్ని క్లిప్స్ అవి చూపిస్తే నేను ఇందాక చెప్పినట్టు షాక్, ఇది ఏంటి గురు ఎక్కడ ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఏంటి అంటే ఇలా ఇది ఉంది, ఐ జస్ట్ నీడ్ కనెక్షన్స్. అంటే ఇది నా ఉద్దేశం, దీంతో ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇక్కడ ఇలా ఆగాను, ఏమైనా చేయగలుగుతారంటే మరి ఇప్పుడు ఐ ఫీల్ లక్కీ దట్ నేను ఆ పొజిషన్లో ఉండగలిగాను. ఐ రియల్లీ ఫీల్ లక్కీ దట్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ టు హెల్ప్ హిమ్. అండ్ సాయి ఆల్సో తను చేసి డెఫినెట్గా మేము అంటే ఒక మనిషి దేనికోసం తపన పడుతున్నాడు, ఇంకా చాలా కథ ఉందండి లోపల. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఏడ్ చేశాడు లిటరల్గా, ఈ వాస్ క్రైయింగ్ ఇన్ ద ఫోన్ అండి. అంటే నాకు నేను ఒక అంటే మన ప్రదేశంలో ఉన్న అద్భుతాలని నేను చూపించాలి అన్న నా తపన బయటికి వెళ్ళడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుంది అనే బాధలో ఏడిస్తే నాకు కూడా అసలు కళ్ళలో తిరిగి నేను కంగారేం లేదు. దాని తర్వాత నాకు ఐ థాట్ ఆఫ్ తేజ్, ఎందుకంటే దాని ముందు నేను ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఓకే అంటే అర్జెన్సీ లేదు అంటే ఒక డిస్ప్యూట్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం, సరే ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ సాయిలాగా ఇప్పుడు మనం అడిగంగానే చేస్తారని ఏం లేదు. ప్లస్ అంటే మనం ఒక మనిషిని నాకు కొంచెం అడగడం అంటే ఇబ్బంది అండి నాకు. అంటే జనరల్గా అంటే ఇప్పుడు అవతలవాడు వాళ్ళు పర్లేదు, ఇప్పుడు ఈయన ఇంటెన్షన్ మంచిదని నేను నమ్మాలి, నా ఇంటెన్షన్ మంచిదని తను నమ్మాలి, ఇన్ని ఉన్నాయి కదా. సో ఎవరిని అంటే ఎట్లా చేయాలనే దాంట్లో నేను ఐ వాజ్ ఆల్సో థింకింగ్ నాకు
లక్కీగా తను, అంటే లక్కీగా కాదు, హీ ఆల్సో హ్యాస్ దట్ ప్యూర్ ఇంటెన్షన్ దట్ తను చెప్పంగానే అర్థం చేసుకొని రా అన్నాడు. వచ్చి చూసిన మరుక్షణం నుంచి నా నుంచి తన చేతిలోకి తీసుకొని తను చేశాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్ శ్రీకాంత్ గారు, సార్ దీన్ని ఫ్యూచర్ ఫిల్మ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎందుకంటే ఫ్యూచర్ ఫిల్మ్ చూడాలంటే చిన్న డ్రామా ఉండాలి, అన్నీ ఉంటాయి. ఎట్లా కన్వర్ట్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. ఎలా చేయగలుగుతారు? సో బేసికల్గా ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీసామనుకోండి, ఒక యానిమల్ ఉందనుకోండి, వెళ్తుంటే ఫాస్ట్గా ఒక చెట్టు మీద ఉండడం, ఒక ఫోటో తీయడం, అది ఫోటోగ్రఫీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఇన్నోవేషన్ కావచ్చు ఆర్ ప్రతి ఎమోషన్ కావచ్చు, మనం వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ నేచర్, వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫారెస్ట్. ఈవెన్ ఎలిఫెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇందాక, ఎలిఫెంట్స్ గురించి కూడా క్వశ్చన్. వీ టేక్ పేరెంటల్ కేర్, అట్లా బేబీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఒక యానిమల్ అసలు ఎంత స్ట్రగుల్ చేస్తుంది మనకు తెలియకుండా. లైక్ అలిబ్రిడ్లే టర్టిల్స్ అని ఉంటాయి, వైజాగ్ కోస్ట్కి వస్తాయి, గుడ్లు పెడతాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి. ఆ గుడ్లనేమో మొత్తం అంతానేమో బయటకు కొంతమంది తీసేస్తారు, డాగ్స్ తినేస్తాయి. దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ స్టిల్ యానిమల్స్ హ్యావ్ ఎ సొల్యూషన్. అందుకే వెళ్తున్నప్పుడు ఒక గొయ్యి తీసినప్పుడు అది 5-6 పెట్టేసి వెళ్తుంది మిస్గైడ్ చేయడానికి. సో దేర్ ఆర్ లైక్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ నేచర్. అండ్ సిన్స్ హ్యూమన్ రేస్ స్టార్ట్ అయిన కానీ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నేచర్. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్. అండ్ ఆల్సో లైక్ ఎమోషన్, ఒక డ్రామా అనేది it easily comes from wildlife, and I no need to really work on it, but we worked on it a couple of sequences. We wrote a couple of sequences with a good narration. ఒక స్పీషీస్కి మధ్య రిలేషన్షిప్ని, వాటి ఎమోషన్ని మొత్తం అంతా కూడా క్యారీ చేసుకుంటూ కూడా వీ రిటర్న్ నైస్ స్క్రిప్ట్ అండి. సో వెన్ యూ వాచ్ ఇట్, లైక్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ అండ్ యూ విల్ ఫాల్ ఇన్, బికాస్ ఆంధ్ర వైల్డ్ లైఫ్ ఇస్ లైక్ ఫర్ ద ఫస్ట్ టైం. వెన్ యూ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ విత్ అ నారేషన్, యూ విల్ లవ్ ఇట్ అండి. సార్ సాయి గారు, సార్ మీ దగ్గర ఇందాక క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇస్తాను. అడిషన్, ఒక ఫోటో తీసినా, ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఉండేది ఎమోషన్. సో యానిమల్స్ ఉండే ఎమోషన్ ఏదో క్యాప్చర్ చేయడం ఒక ఫోటోగ్రాఫర్ పని. సో అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి చెప్పాను. అండ్ ఐ బిలీవ్ ఒకటి చెప్తాను నేను, ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్లో ఏదో ప్లానెట్ ఎర్త్ అని చెప్పేది వచ్చింది. దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక ఎస్కేప్, ఒక 1000 పాముల నుంచి ఒక ఇగ్వాన్ లిజర్డ్ పారిపోతుంది. దాని ఎమోషన్ ఏముంది, పోతే దానికి వెనక. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఆ బ్యూటీ ఉంది అది. సూపర్ సార్. చాలామంది ఫేవర్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ పవర్లో కూడా ఉన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. సార్ ఎందుకు చేయాలనిపించింది? నవదీప్ గారు కంటెంట్ చెప్పారు, నవదీప్ ఫ్రెండ్, మీకు కొన్ని విజువల్స్ బాగుంటాయి, చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొన్ని మన సంబంధాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది అంటే ఏం చెప్తారు? సార్ 2020లో చెప్పే కదండి, హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో దానికోసం నేను చాలా కష్టపడ్డా. అంటే మా ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న ఎన్జిఓ స్టార్ట్ చేసి, గ్రీన్ పాస్ అని చెప్పి స్టార్ట్ చేసి హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ మీద చాలా స్టడీ చేశాను. నేను అక్కడ సీ టర్టిల్స్ కానివ్వండి, మళ్ళీ కింగ్ కోబ్రాస్తో కానివ్వండి, బాబీ క్యాట్ అని చెప్పి ఒక క్యాట్ ఉంటుంది, స్మాలెస్ట్ క్యాట్ అదొకటి, అండ్ లాట్ ఆఫ్ బర్డ్స్. దాని గురించి మేము ఎక్కువ స్టడీ చేసాం. అంటే మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికిన వెంటనే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐ డూ సమ్ హెల్ప్. అంటే ఆ టైంలో నాకు పరిచయమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆ టైంలో ఉండే అక్కడ లోకల్ మన కానిస్టేబుల్స్ కానివ్వండి, లోకల్ ఇది కానివ్వండి, వాళ్ళ ద్వారా ఐ జస్ట్ హ్యాడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్. వాళ్ళ నుంచి తీసుకొని శ్రీకాంత్ హెల్ప్ చేశాను, ఆల్ ఆఫ్ దట్. సార్ ఇందాక లుంగీలు కట్టుకుని ట్రెక్కింగ్కి వెళ్తా ఉన్నట్టుగా మాట్లాడుకున్నారు, వెళ్తారా? అటువంటి దాన్ని చేస్తారా? ట్రెక్కింగ్ కాదండి, ఇది వేరే, ఇది మాది వేరే విషన్. శ్రీకాంత్ ప్రామిస్ చేశాడు. శ్రీకాంత్ గారు, అది ఈ క్వశ్చన్కి ఒక చిన్న కంటిన్యూషన్ అండి. ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ అ మినిట్. ఇప్పుడు రోడ్డు మీద చాలామంది ప్లాస్టిక్స్ అవి పడేయడం, డిస్పోజబుల్ రాంగ్గా డస్ట్ అది పడేయడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. సో అందులో రోజు మన ఇక్కడే చూసుకుంటే ప్రసాద్ ల్యాబ్ ముందు కొన్ని లక్షల మంది అటు ఇటు వెళ్తారండి. అందులో ఒక ప్లాస్టిక్ వ్యాపారిని ఒక సింగిల్ పర్సన్ ఒకటి తీసి డస్ట్బిన్లో వేసాడు అనుకోండి, నువ్వు ఎందుకు తీసావు, ఒకటే ఎందుకు తీసావు, మనం 100 ఎందుకు తీయలేదు నువ్వు అనడం కన్నా, మనం యాక్చువల్గా వాళ్ళని అంటే నేను చెప్పిన పాయింట్ అర్థం, ఆ ఒకటి తీసిన వాళ్ళు కూడా చాలా ప్రీషియస్ మనకి. అంటే ఆ మైండ్ సెట్ అనేది చాలా ప్రీషియస్ అండి మనకి. సో అలాంటిది
వీ బ్రీత్ ఎయిర్, వీ లివ్ ఆన్ ప్లానెట్ ఎర్త్, వీ గో టు మన ఫ్యామిలీ పిల్లలతో మనం ఫారెస్ట్లకి రిక్రియేషన్కి వెళ్తాం. అండ్ ఆర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, మెడిసిన్, ఎవ్రీథింగ్ లైక్ ఐ మీన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫారెస్ట్. అంటే మనం ఉండేదంతా కూడా ఫారెస్ట్ డిపెండెన్సే కదండి. మన ప్రతిరోజు బ్రతుకు కూడా అడవుల మీద ఏంటంటారు అట్మాస్ఫియర్ వీటి మీద డిపెండ్ అయిన ఉన్నప్పుడు దాన్ని మనం హైలైట్ చేస్తాం. మన దగ్గర ఇంత ఉంది, దాన్ని కాపాడుకోవాలని చెప్పినప్పుడు ఐ డోంట్ థింక్ there is no specific reason or thing needed to help that particular issue. So and I'm really thankful to both of these people since they are like a big stars. They came forward and I expect everyone should be like that. Like I mean, meer adigaru kada question, like it's like everyone's responsibility. It's a responsibility. It's not a forceful thing or like more than that. It's a responsibility for everybody. And especially for Andhra, it's even more responsible because nobody knows మనకి ఎంత ఉంది ఫారెస్ట్ అని. మోర్ దెన్ ఆంధ్ర అండి, ఇట్ ఇస్ ఫర్ అవర్ ఇండియా, మన భారత్. గ్లిమ్స్ చూసిన తర్వాత వీ థాట్ పండుగలకి ఆంధ్ర వెళ్ళే అందరూ కూడా ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్తో సో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాము, మేము అది చూడడానికి వెళ్తాము అనే కాన్సెప్ట్తో వెళ్తారని అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దట్, ఫర్ పికింగ్ దిస్ అండ్ ఎంకరేజింగ్ దిస్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ ఫస్ట్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అండ్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఈ కాన్సెప్ట్ గురించి తీసుకువెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన రియాక్షన్ నాకు తెలియదండి. నా రియాక్షన్ అయితే అది వెయ్యి సర్ప్రైజ్. అంటే నేను ఎప్పుడైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానో నాకు ఇట్లాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. దానికంటే బెటర్ విజువల్స్ హీ క్యాప్చర్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ హోల్ టీమ్. అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా చాలా తీశారు. సో ఇట్స్ టోటల్ హిస్ విజన్ క్యాప్చరింగ్ ఎబిలిటీస్ అండ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్. ఆంధ్రాలో చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి. కొంతమందికి గోదావరి అంటే ఇష్టం, కొంతమందికి విజయవాడలో చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగా మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకు వైజాగ్ అంటే బాగా ఇష్టం అండి. నాకు వైజాగ్తో బాగా కనెక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా నా యాక్టింగ్ స్కూల్ అక్కడే ఉండింది అండ్ అక్కడ నా సేలింగ్ నేర్చుకున్నాను అండ్ లాట్ ఆఫ్ కనెక్షన్ టు విత్ ద ఫుడ్ ఆల్సో నాకు. సో వైజాగ్ ఇస్ వన్ ప్లేస్ ఐ గెట్ కనెక్టెడ్ టు. శ్రీకాంత్ గారు ప్లీజ్ అండి. సార్ ఆల్ ద బెస్ట్ అండి Thank you. అండ్ కంగ్రాచులేషన్. సో వాళ్ళిద్దరు కొలాబరేషన్లోనే వస్తున్నారంటేనే అర్థమవుతుంది హౌ ప్యాషనేట్ యు It's ఆర్ like అని. full strength I'm sitting here. అండ్ ఎక్కువగా ఏ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశారు? సో అన్నీ అంటే డిస్కవర్ ఆంధ్ర అన్నారు కాబట్టి అన్నీ ఆల్రెడీ ఇప్పుడు వరకు కవర్ చేశారా? అండ్ మీకు నచ్చిన ది బెస్ట్ ప్లేస్ ఏంటి? ఇప్పుడు నేనంటే నా ఫేవరెట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఐ లవ్ టు సీ ఇన్ అ స్పెసిఫిక్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందనుకోండి, కాకినాడ దగ్గర కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అనే ఒక ఫారెస్ట్ ఉందండి. తర్వాత మారేడుమిల్లి దగ్గర పాపికొండ నేషనల్ పార్క్ అండి, అది యాక్చువల్ పాపికొండ నేషనల్ పార్క్. సో నాకు కోర్ ఏరియాలో ఫారెస్ట్ని చూడడం కన్నా అయ్యే స్పీషీస్ కొంచెం ఇంకా బఫర్ జోన్స్లో కూడా అటు బయట కూడా తిరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు రోడ్ల మీద టైగర్స్ కనిపించాయంటారు, సో స్లాత్ బేర్స్ కనిపించాయంటారు. సో ఇట్లా అర్బన్ వైల్డ్ లైఫ్ అంటాం అనమాట. సో గట్టిగా అబ్జర్వ్ చేస్తే లైక్ హైదరాబాద్లోనే చాలా చోట ఫాక్సెస్ కానీ సమ్టైమ్స్ లెపర్డ్లో వచ్చిన ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో బేసికల్గా వైల్డ్ లైఫ్ ఈజ్ వీఆర్ యాక్చువల్లీ సరౌండెడ్ విత్ వైల్డ్ లైఫ్. సో ఐ లవ్ టు సీ వైల్డ్ లైఫ్ ఇన్ అర్బన్ ఏరియాస్ more than national parks and sanctuaries because they live with us actually. Coexistence మనకు చాలా ఉందండి. సో I love to see like I mean wildlife in everywhere. Like I'm filming in Hyderabad sometimes, like I mean I go around night time, I see lot of snakes. ఇప్పుడు వైల్డ్ లైఫ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు వైల్డ్ లైఫ్కి ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పండి. వైల్డ్ లైఫ్కి 5 ఎగ్జాంపుల్స్, ఏదో యానిమల్ నేమ్స్. ఓ సారీ, టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్, స్నేక్స్. సో స్నేక్స్, డియర్స్. ఓకే, ఐ విల్ టెల్ యూ సంథింగ్, ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్. మస్కిటో, హౌస్ ఫ్లై, డంగ్ బీటిల్, బటర్ఫ్లై, వన్ ఇన్సెక్ట్. ఈ వైల్డ్ లైఫ్ కాదా? సో మనం ఆల్వేస్ వైల్డ్ లైఫ్ అనగానే పెద్దగా ఉండాలి, పెద్ద పెద్ద యానిమల్స్ ఇవే వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రూమ్లో చూసామంటే ఇక్కడే స్పైడర్స్ అయి ఉంటాయి. దేర్ ఆర్ లైక్ ఐ మీన్ హండ్రెడ్స్ ఆఫ్ స్పైడర్స్, గెకోస్, లిజర్డ్స్, హండ్రెడ్స్ ఆఫ్ గార్డెన్ లిజర్డ్స్, బటర్ఫ్లైస్. సో
Komodo dragon, thank you. So we have to understand that everything, like చిన్న దాని నుంచి పెద్ద వరకు చిన్నవి కూడా చాలా వైల్డ్ లైఫ్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇట్ చేంజింగ్ ద పర్స్పెక్టివ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద వైల్డ్ లైఫ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్టేట్స్ ఆంధ్ర. బర్డ్ వాక్స్, బీచ్ క్లీనింగ్ అప్ మేము చేసేవాడిని, ఎవరు రాలా. మేమే స్టూడెంట్స్ని అడిగి, ఆర్ఫనేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ అడిగి వాళ్ళు తెప్పించుకున్నాం మేము. సో నెగ్లెక్టెడ్, గవర్నమెంట్ నెగ్లెక్టెడ్ ఉంటుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తే స్టూడెంట్స్లో ఇట్ ఇస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అండి, ఇట్స్ పీపుల్. మామూలు మనుషులే కాస్త పర్లేదు ఏం కాదులే, అసలు సర్దుకుపోతాయిలే అని చెప్పి అనుకుంటారు చూడండి, వాళ్ళు చాలామంది మనుషులు తెలియక తప్పు చేశారు. మనుషులు తెలియదు. ఒక్క క్వశ్చన్ సార్ ఒకటి మీరు అడిగిందని డీటెయిల్గా చెప్తున్నాను సార్. ఐఎమ్ నాట్ కటింగ్ ఇట్ ఆఫ్ డీటెయిల్గా సార్. మీరు ఓషన్ డే, మ్యాంగ్రూ డే, టైగర్ డే, ఆర్ మన దగ్గర ఆంధ్రాలో ఉన్న యానిమల్స్ గురించి మాట్లాడుకుందాం సార్. బటర్ఫ్లైస్ కూడా, బటర్ఫ్లై వీక్ అని, ఇండియన్ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అని October 2 చాలా ఒక 200 days ఉంటాయి సార్. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్లోకి వెళ్ళి, గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి ఆ రోజు ఏ రోజు ఉందో ఇప్పుడు చెక్ చేయండి సార్. ఒకటి వైల్డ్ లైఫ్ వీక్ October 2 to 8 ఉంటుంది. జస్ట్ మీ ఫోన్లో మీరు గూగుల్లో చెక్ చేయండి. చెక్ చేసి అది వాళ్ళ వెబ్సైట్ మీద చూడండి సార్. ప్రతి ఈవెంట్కి మనం బర్త్డేలు ఎలా ఉంటాయో వైల్డ్ లైఫ్కి అలా ఇంకా ఎక్కువ ఉంటాయి హైలైట్ చేయడం. ప్రతి ఈవెంట్కి వాళ్ళు చేస్తూ ఉంటారో జనానికి యాక్చువల్గా తెలియదు సార్. నేను అదే అంటాను. ఇప్పుడు మేజర్ ఇప్పుడు దీస్ 2 faces ఆర్ లైక్ రికగ్నైజ్డ్, లైక్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ ఫెమిలియర్. ఐ ఎమ్ నాట్ ఫెమిలియర్. సో దట్స్ వై ఐ వాంట్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రమోట్ ఇట్. సో జనాలకి మనకి ఈసారి రివర్స్గా అనుకుందాం సార్. ప్రతిసారి మనం వెళ్తాం, ఈసారి మనం రివర్స్గా వెళ్దాం సార్. ఇప్పుడు మనం అవేర్నెస్ పెంచుకోవాల్సిన సెల్ఫ్ అవేర్నెస్ టైమ్ ఈజ్ వెరీ హై అండ్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఆన్ దేర్ వెబ్సైట్స్. ఈవెన్ నేను కూడా వెళ్తాను సార్, నేను బర్డ్ వాక్స్కి వెళ్తాను. సో everyone should check out forest department websites and government of Andhra Pradesh website, and there are like lot of NGOs, Wild Paws and Eastern Ghats Wildlife Society in Vizag and Wildlife Conservation Trust. Lot of organizations is working. So manaki telidu, I named a couple of them. Just search NGOs and government activities in Andhra. We are going reverse in search of the things, and they are there. అండ్ విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫాల్ట్ అంటే ఎన్ని రోజులు మీరు స్పెండ్ చేశారు ఒక్క సీన్ కోసం కానీ, ఒక యానిమల్ కానీ, ఒక దానికోసం కానీ ఎక్స్పెక్ట్? సార్ ఫిషింగ్ క్యాట్ అని వైల్డ్ క్యాట్స్ మనకి ఇండియాలో మొన్న చేతాస్ రావడంతో 16 అయినాయి సార్. ఇదివరకు 15 ఉండి ఫిషింగ్ క్యాట్ అని అందులో ఒక వైల్డ్ క్యాట్. అది బీచ్ మీద వెళ్తున్నప్పుడు సన్సెట్లోనూ నాకు ఒక షాట్ కావాలి సార్. ఇప్పటికీ అది లాస్ట్ టైం టైగర్ వచ్చిందని సంవత్సరంన్నర ఎంత అవుతుంది సార్, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సార్. సో ఇట్స్ లైక్ ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడు తెలియదు సార్. అండ్ వెన్ యూ స్టార్టెడ్ అండ్ సీజనల్గా చేయాలి ఇదంటే వైల్డ్ లైఫ్కి సీజనల్స్ ఉంటాయి. సో ఎంత టైం తీసుకున్నా అంటే ఎప్పుడు స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో we were aiming to complete this in like February end or by March first week, sir. And because like I want people to say wow, oh this is Andhra. And indakada ఆయన అడిగారు సార్ క్యాప్ పెట్టుకున్నారు కదా, ఆయన అడిగారు చూసారా. సో ఫర్ లైక్ నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయన. ఐ వాంట్ ఎవ్రీబడి టు సే లైక్ దాట్. సో అదే కావాలి లైక్. సో యాక్చువల్గా టైటిల్ కూడా ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ, డిస్కవర్ అండ్ లైక్ దిస్ ఈజ్ నాట్ ఆంధ్ర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. One second, and thank you so much my line producer Ajay Babba sitting over there, and Krishna Chaitanya, Maladi Krishna Chaitanya, and Dinesh and Sidhu, and entire my family is here. And once again I'm thanks to my producer Surendra and Shravya and all this Kishan, everybody who is like the part of the film, and especially the media like I'm from that sector, and I'm really thankful for reaching out the message to a lot of audience and to the forest department. ఇక్కడ వేణుగారు వచ్చారండి. వేణుగారు రాజా వెచ్ రాంబాయ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఏ డైరెక్టర్. ఉడుగుల గారు ప్లీజ్ కమ్ హియర్. అండ్ ఇలాంటి డిస్కవర్ ఆంధ్ర అని హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో మీకంటూ ఒక ముద్ర వేసుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్. సో ఇలాంటి సినిమా డిస్కవర్ ఆంధ్ర అని వైల్డ్ లైఫ్లో వస్తుంది. హౌ డూ యూ థింక్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఇన్ని క్వశ్చన్స్ విన్నారు కాబట్టి. హలో, థ్యాంక్ యూ ఆల్ అండి. అడవిలోని ఖనిజ సంపదని దోచుకునే ఈ రోజుల్లో
అడవిలోని వృక్ష సంపదని దోచుకునే ఈ రోజుల్లో అడవి జీవితాన్ని విధ్వంసం చేస్తున్న ఈ రోజుల్లో అడవి తల్లిని హత్తుకొని అడవితో సంభాషించి అటవీ జీవితాన్ని సెలబ్రేట్ చేసిన ఒక ముగ్గురు నిజమైన మనుషుల గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఆ ముగ్గురు నిజమైన మనుషులు ఎవరో మీకు తెలుసు. ఫిలిం మేకర్ శ్రీకాంత్ అండ్ నా ఫ్రెండ్స్ సురేంద్ర అండ్ శ్రావ్య. వీళ్ళ వెనకాల ఒక సూపర్ హీరోస్ లాగా నిలబడ్డ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకి, మిగతా నాగరిక సమాజానికి ఇదొక కనువిప్పులా ఉంటుంది. ఇది ఆలోచింపజేస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు ఇక్కడ. ఈజ్ అ పాపులర్ అడ్వకేట్. సో వీ వాంట్ టు గివ్ బెస్ట్ విషెస్ అండి. జనరల్గా ఇక్కడికి వచ్చిన ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న సాయి ధర్మ తేజ్ గారికి అండ్ నవదీప్ గారికి అండ్ మా డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సురేంద్ర గారికి అండ్ శ్రావ్య గారికి నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. జనరల్గా ఇది రెగ్యులర్గా వచ్చే ఫ్యూచర్ ఫిల్మ్ కాదు. ఇది ప్రతి వ్యక్తి తన జీవితంలో, ఎందుకంటే మన పుట్టుక అనేది ప్రకృతి నుంచి వచ్చింది. మనం ఇప్పుడున్న సమాజంలో మనం ప్రకృతికి చాలా దూరంగా బతుకుతున్నాం. ఎందుకు అంటే నేను చిన్నప్పుడు పల్లెటూరులో పుట్టాను, పల్లెటూరులో పెరిగాను. చిన్నప్పుడు ఏంటంటే మనం పశువులతో మమేకమైపోయి పశువులతో మనము మాట్లాడుతూ వాటితో ఉండటం వల్ల మనిషిలో ఉన్న ప్రవృత్తి అనేది తగ్గిపోయి సాధు జంతువుగా మారిపోతాడు. ఇప్పుడున్న సమాజము ప్రకృతితోని అండ్ పశువులతోని సంబంధం లేకుండా బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి నేరాలు ఘోరాలు అంటే చాలా పెరిగిపోతున్నాయి. సో ఎప్పుడైనా సరే మనం మనుషులం, ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రకృతిని చూడగానే మనము ప్రశాంతత వస్తుంది మనకు ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా. ఎందుకు అంటే మనం ప్రకృతి నుంచి వచ్చాం కాబట్టి. ఇప్పుడున్న సమాజం ఈ ప్రకృతిని విస్మరించేసి అడవులను నాశనం చేసి జంతువులను పట్టించుకోకుండా చేయటం వల్లనే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా సమాజంలో ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కరు ఆదరించి దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వెనక నిలబడ్డ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి ఎవ్రీబడి. మా శ్రీకాంత్ పర్మిషన్ ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి వీ విల్ మేక్ యూ ప్రౌడ్ ఫర్ షూర్ ఈ సినిమాతో. థ్యాంక్ యూ.